లైఫ్లో అనుకోలేదండి 40 దినాలు ఉపవాసం నేను ఉండి ప్రార్థన చేస్తానని. వారం రోజులు నా లైఫ్లో హయ్యెస్ట్ ఉపవాసం ఉన్నదంటే లాస్ట్ 2 years ఉన్నాను. వారం రోజులు ఉపవాసం ఉండడమే దేవుడి పరిచర్లోకి వచ్చాక దేవుడు నేర్పించాడు ఎలా చేయాలి. మా అమ్మగారు నాన్నగారు బోధించి నేర్పించారు. కానీ ఎప్పుడూ అనుకోలేదు 40 దినాలు ఉపవాస ప్రార్థనలో ఉంటాను, నడిపించగలను అని. దేవుడు ప్రేరేపణ చెప్పి నడిపించి మరి ఇలాగా 40వ దినం రోజున ఇలా కూడికి పెట్టుకోవడానికి, దేవుడి నామాన్ని మహింపరచడానికి ఆయన ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకి ఎన్నో వందనాలు తెలియజేస్తున్నాను. మరి చాలా ఆధిక్యత నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఐఎమ్ ఇన్వైటింగ్ ఎ పర్సన్ నౌ. ఒక గొప్ప దైవజనుడు వేదిక మీద నేను పిలుస్తున్నాను. నేను పరిచర్య ప్రారంభించి 1.5 సంవత్సరం అవుతుంది. ఇంకా 1.5 సంవత్సరం కూడా పూర్తి అవ్వలేదు. నా సొంత పరిచర్య నేను ప్రారంభించి ఒక్కసారి కూడా వేదిక మీదకి నేను పిలలేదు ఆ మనిషిని. ఒక్కసారి కూడా వాక్యం చెప్పమని నేను పిలలేదు. ఎందుకంటే నాకు క్రీస్తు ఎలా ఉంటాడో చూపించారండి. క్రైస్తవ్యం అంటే నాకేంటో చెప్పలేదు, కానీ యేసు ప్రభు ప్రేమ, యేసు ప్రభు జీవితం నాకు చూపించి, మాటలతో కాదండి చూపించి అని చెప్తున్నాను. క్రైస్తవులకు ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం మా నాన్నగారిలో నేను అది చూశాను. క్రీస్తులాగా క్రీస్తుని పోలి అని నడుచుకుంటా, ఆయనను పోలి నడుచుకోమని నాకు మక్కకి నేర్పించారు. కేవలం ఆయన్ని చూసి మేము నడుచుకున్నాం కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో దేవుడు పెట్టాడని నేను అనుకుంటున్నానండి. మీరు చాలామంది అనుకోవచ్చు, మీకంటే తెలుసు కాకినాడ పట్టణంలో ఉన్న వాళ్ళకి ఆయన సేవా పరిచర్య ఏంటో, ఆయన ప్రార్థన ఏంటో, ఆయన ఆత్మతో నింపడితే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. కానీ చాలామంది ఆన్లైన్లో చూస్తున్న వారికి, లైవ్లో చూస్తున్న వారికి పెద్దగా తెలియదు. అన్నీ ఉన్నాయి, పెద్ద దైవ సేవకుడు కుమారుడు, అన్నీ ఫ్రీగా వస్తున్నాయి, అన్నీ కాళ్ళ దగ్గరకు వస్తున్నాయి అని చాలామంది అనుకుంటారు. మీకు తెలియదండి, మా నాన్నగారు పడిన ప్రయాస 14 ఏట సైకిల్ మీద, డొక్కు సైకిల్ మీద ఆయన పరిచర్య ప్రారంభించి ఈనాటికి దాదాపు 5 లక్షల మంది పైగా దేవుని రక్షణలోకి నడిపించారండి ఆయన. హల్లెలూయా. ప్రపంచ దేశాల్లో వాడబడతా, ముఖ్యంగా మా జీవితాలని కట్టి, మా అంటే నా ఒక్కడిదే కాదు, మా అక్కదే కాదండి, దాదాపు కొన్ని వేలాది మంది దైవజనులు, కొన్ని 10,000 మంది పైగా ఉండే అనాథ పిల్లలకు, ఎంతోమంది బైబిల్ టీచర్స్ ఇక్కడ ఎంతోమంది కూర్చున్నారు. ఆయన పరిచర్లో రక్షణలోకి వచ్చిన వారే, ఆయన పరిచర్లో దైవజనులుగా అయ్యి గొప్ప గొప్ప సంఘాలకి అయినా వాళ్ళ సేవకులుగా అయిన వారే. అటువంటి దైవజనుడిని నేను వేదిక మీద ఆహ్వానించడం నా ఎంతో దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం, ఘనతగా భావిస్తున్నానండి. నా తండ్రి అని నేను చెప్పుకోవట్లేదు, ఆయన దైవ సేవకుడు. ఆత్మతో ఆయన మాట్లాడితే పరలోక సింహాసనం కదిలినట్టు ఉంటుందండి. ఆ అనుభవం ఈరోజు దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. కాబట్టి దైవజనుడిని నేను వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. అందరూ ఒకసారి లేచి నిలబడి దైవజనుడిని ఆహ్వానిస్తారా? 45 సంవత్సరాలుగా నాట్ ఈజీ థింగ్ అండి. 14 ఏట సేవకు వచ్చి ఒక చిన్న మారుమూల ప్రాంతంలో ఒక గుడిసెలో ఒక ముసలావిడే ఆయన సంఘంగా ఉండి 45 సంవత్సరాలుగా ఇది కట్టారండి. దానికి మొట్టమొదటి నిదర్శనం నేనే అనుకుంటున్నానండి. ఏ అర్హత లేని నుండి దేవుడు నన్ను ఎంతగా ఇచ్చి దీవిస్తున్నాడంటే నా బట్టో, నా టాలెంట్ బట్టో, నా బోధల బట్టో కాదు, కానీ దైవజనుడు నా వెనుకుండి నన్ను నడిపించి ఇంత వాడిని చేశారంటే అది ఆయనే. అటువంటి దైవజనుని నేను వేదిక ఇవ్వడం నా భాగ్యంగా నేను భావిస్తున్నాను. చెప్పడంలో దైవజనుని ఆహ్వానిస్తారా?